మందు తాగడం మాత్రం డబ్బులు వస్తాయి, మందులు కొనడానికి మాత్రం డబ్బులు ఉన్నావు. నేను ఇస్తా డాక్టర్, మందు మీద ఒట్టు. లైటింగ్ రే, నేను చెప్పింది నన్ను పెళ్లి చేసుకోమని కాదురా, నిన్న నేను పెళ్లి చేసుకోమని. అరే బే ఎంతసేపు రా? నమస్కారం డాక్టర్ గారు. అది సరే గాని డబ్బులు ఇస్తాను, వారమైంది. ఏవరా అది ఏది తాగొచ్చావా? మీ ఆవిడ్ని తలుచుకుంటే జాలేస్తుందిరా. నువ్వు రోజు తాగెళ్తుంటే పాపం ఎలా భరిస్తుందో. అది కాదు డాక్టర్ గారు. ఏది కాదు? అయినా నీకు తాగుడు అలవాటైందిరా. చెప్తా డాక్టర్ గారు, చెప్తా. అమ్మని అమ్మ ఏదో ఒకటి చెప్తే తప్పించుకోవాలి. మా నాన్న నాకు పెళ్లి చేయాలనుకున్నాడు డాక్టర్, పెళ్లి చేయాలనుకున్నాడు. ఇప్పుడు నీకు పెళ్ళేంట్రా? ఇప్పుడు కాదు డాక్టర్, అప్పుడు. ఓహో, చెప్పు. నేను మాత్రం పెళ్లి చేసుకున్నాను డాక్టర్, పెళ్లి చేసుకున్నాను. ఎందుకో? అంటే నేను బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేద్దాం అనుకున్నాను. పెద్ద ఉద్యోగం చేద్దాం అనుకున్నాను. పెద్ద ఉద్యోగం చేద్దాం అనుకున్నారా? తమరేం చదివారో? చాలా చదివానండి. నేను పెళ్లి చేసుకొని నాన్న అని ఎంత చెప్పినా అని వెళ్ళలేదండి, వెళ్ళలేదు. వీడేదో కథలు చెప్తున్నాడు. నేనెంతకీ ఒప్పుకోకపోయేసరికి మా నాన్న పురుగుల ముందు తాగాడు డాక్టర్, పురుగుల ముందు తాగాడు. పురుగుల మందు తాగాడా? పోయాడా? నువ్వు ఆగరా నాకి. చెప్పు రాంబాబు. వెంటనే నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళాను. హాస్పిటల్లో నాన్న అలా బెడ్ మీద చూడలేక, ఏం చేయాలో నాకు తెలియక, ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కాక ఎంత మొదలు పడ్డాను డాక్టర్, ఎంత మొదలు పడ్డాను. అయ్యో పాపం. ఓహో, నాన్నేమో ఒలకట్లేదు, డాక్టర్లు ఎవరు పలకట్లేదు, నన్నెవడూ గెలకట్లేదు, అదే నన్నెవడూ పట్టించుకోవట్లేదు. ఆ బాధలో ఈ మందుకు బానిసయ్యాను డాక్టర్, ఈ మందుకు బానిసయ్యాను. సింక్ అవ్వట్లేదే. అయినా మీ నాన్న కొంట్లో బాగుపోతే మందు పట్టాలి కానీ నువ్వు మందుకు అలవాటు పట్టవేంటి? ఏడవడం. ఒరే నాగి. మేడం నువ్వు చెప్పు. ఆ రోజు డాక్టర్ గారు చెప్పిన మాటలకి షాక్ అయ్యాను డాక్టర్, షాక్ అయ్యాను. ఏమన్నారు? ఆనందంగా ఉంచబడాలి డాక్టర్. ఆ రోజు నుంచి నాన్న బాధను నేను తీసుకొని నా ఆనందాలన్నీ నాన్నకు పంచుతున్నాను డాక్టర్, పంచుతున్నాను. బాధపడుకు రాంబాబు, కష్టాలు మనుషులకే వస్తాయి, బాధపడుకు. వామ్మో వీడు మేడం కమిట్మెంట్ పూజేస్తున్నాడు. మేడం అందుకే ఆయన మాట కాదలేక పెళ్లి చేసుకున్నాడు డాక్టర్. ఎవరిని? మందునా? ఒరే నాగి, నువ్వు ఆపరా. ఈవిడొకతి. మేడం, వాడు మీకు డబ్బులు ఇవ్వకుండా కథలు చెప్తున్నాడు మేడం, కథలు. మా నాన్న గురించి చెప్తుంటే మీకు కథల్లా అనిపిస్తున్నాయి డాక్టర్, కథల్లా అనిపిస్తున్నాయా? మరి డబ్బులు ఇవ్వటానికి వచ్చి మీ నాన్న గురించి మాట్లాడతావేంటి? అదే చెప్తున్నా డాక్టర్. మా నాన్న మళ్ళీ పురుగు మందు తాగాడు డాక్టర్, మళ్ళీ పురుగు మందు తాగాడు. మళ్ళీనా? మళ్ళీ పెళ్లి చేసుకోమన్నాడేమో. నాగి, లేకపోతే ఏంటి మేడం, అది పురుగుల మందు అనుకుంటున్నాడా లేదా పుచ్చకాయ జ్యూస్ అనుకుంటున్నాడా అన్నిసార్లు తాగడానికి? అబ్బా నువ్వు ఆపరా. ఈసారి ఎంత తాగా? పుచ్చకాయ జ్యూస్, సారీ పురుగుల మందు. నేను ఒక్కడే ఉండడానికి బోరు కొడుతున్నా డాక్టర్. అందుకని కొంప తీసి మీ నాన్న మళ్ళీ పెళ్లి చేసుకుంటానన్నాడా? రేయ్, మా నాన్న ఆడుకోవడానికి ఒక మనవన్ని ఇవ్వమని అడిగాడు డాక్టర్. దానికి ఆయన పురుగుల మందు తాగడం ఎందుకు?
మీ ఆవిడకి పుట్టి నొప్పులు తెప్పిస్తే సరిపోదు కదా. దాన్ని నేను ఒప్పుకోలేదు. ఏ ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పను, మా ఆవిడ నన్ను అసలు ముట్టుకుని ఇస్తానే కదా. అడిగితే చెప్పవే. అదే డాక్టర్ గారు, నాన్న హాస్పిటల్లో ఉన్నాడు కదా, ఎలా ఉందోనని ఒకటే టెన్షన్ పడుతున్నాను డాక్టర్ గారు. అదే ఆలోచిస్తాను డాక్టర్ గారు. అవును కదా, సరే సరే నువ్వు వెళ్ళు. సరే డాక్టర్ గారు. మేడం, ముందు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో అడగండి. మధ్యలో ఈడెక్కడో. అదే డాక్టర్ గారు, మీకు డబ్బులు ఇవ్వాలి కదా, చాలా రోజులు అయిపోయింది, ఆ డబ్బులు ఇద్దాం వచ్చాను డాక్టర్ గారు. రాంబాబు అయ్య బాబు, దొరికిపోయినా బాగానే మేనేజ్ చేశానే. ఇప్పుడు నీకు డబ్బులు ముఖ్యమా, మీ నాన్న ప్రాణం ముఖ్యమా? ఏమిటంటే ఇలా అడుగుతుంది? ఒరే నాగి, మేడం, రాంబాబుకి వాళ్ళ ఓపీ డబ్బులన్నీ ఇచ్చి పంపించు. అది కాదు మేడం, నేను చెప్పేది వినండి. అబ్బా ఇవ్వరా? మన నాన్న సెంటిమెంట్కి డాక్టర్ గారు మందులు ఐస్ బుక్ లాగా మళ్ళీ కరిగిపోయిందిరా. మీరు దేవత డాక్టర్, దేవత డాక్టర్, దేవత. సరే సరే నువ్వు ముందెళ్ళు. సరే డాక్టర్. ఒరే నాగి. సరే సరేలేండి, ఈ సావులకేం తక్కువ లేదు. డబ్బులు ఏంటో ఇది బాధ. తీసుకో. ఓర్ని లెక్క అంటే నిద్ర రాంబాబు. అబ్బు ఏంటో. అయినా మీరు నాన్ సెంటిమెంట్కి కరిగారా, వాడు చెప్పిన కథలకు కరిగారా? ఏమైంది మేడం మీకు? నేను చెప్తా బాబు.